అనేరా డ్రీమ్ హోమ్స్ దర్శిలో రిసార్ట్ లగ్జరీ స్టైల్ తో అందిస్తుంది. స్విమ్మింగ్ పూల్స్, బాక్స్ క్రికెట్ వంటి పరికరాలతో కూడిన పిల్లల పార్క్, పార్టీ వేదిక, వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులు గల DTCP ఆమోదించబడిన లేఅవుట్. శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి. ఇప్పుడే సంప్రదించండి. అనేరా డ్రీమ్ హోమ్స్, దర్శి రైల్వే స్టేషన్ నియర్ సంస్కృతి స్కూల్, దర్శి. డెవలప్డ్ బై రవి సుంకర. మరిన్ని వివరాలకు సెల్ 8125325555. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండల్ పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అధ్యక్షతన ఎంపీడీఓ కె కుసుమకుమారి పర్యవేక్షణలో ఉదయం జరగ్గా ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ హాజరు కావటం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి సభ్యులను అలాగే అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బూచపల్లిని సన్మానించడం జరిగింది. అధ్యక్షుడు వహించిన ఎంపీ గారికి, వేదిక మీద వహించిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్య గారికి, ఎంపీఓ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీ గారికి, ఇక్కడ చేసిన సర్పంచులందరికీ, ఎంపీడీసీలందరికీ, అధికారులందరికీ మరి నమస్కారాలు. ముందుగా నాకు ఈ వేదిక మీద నిలబడే అవకాశం, మాట్లాడే అవకాశం కల్పించి నా ఫస్ట్ పార్టీ మీటింగ్ ఇది. మన జరిగిన ఎలక్షన్లో అందరూ ప్రజాప్రతినిధులందరూ కలిసి నన్ను గెలిపించినందుకు మరి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సర్వసభ సమావేశంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ అందరూ సీనియర్లు కాదు, కొంతమంది జూనియర్లు కూడా ఉన్నారు. అధికారులు అందరూ వాళ్ళతో సమన్వయం చేసుకొని గ్రామంలో డెవలప్మెంట్కి ఏ విషయం అవసరం ఉందో వాళ్ళ పూర్తి సహకారంతో అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పంచాయతీ ప్రెసిడెంట్లు ప్రతి ఆమోదముద్ర గ్రామంలో డెవలప్మెంట్ అవ్వాలంటే పంచాయతీ ప్రెసిడెంట్లు అవసరం. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా, ఊరు డెవలప్మెంట్ అవసరం వచ్చిన విషయాన్ని కూడా పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంపీడీసీలు కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి గౌరవించవలసిన కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మన ఎంపీఓ గారు మాట్లాడుతూ సుమారుగా మన మండలం నుంచి సుమారుగా 1000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు, కొంతమంది డ్రాప్అవుట్స్ అయ్యారని చెప్పారు. నిజంగా చాలా బాధగా ఉంది. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినప్పటికి కూడా ఈ 2 నెలల్లో ఇంతమంది పిల్లలు డ్రాప్అవుట్ నిజంగా చాలా బాధగా ఉంది. ఎంపీఓ గారు కొంచెం దృష్టి సాధించి మండల వ్యవస్థ కూడా డిఓ గారు కూడా ఏదైనా మాట్లాడేసి నెక్స్ట్ జరిగే అడ్మిషన్స్ టైంలో కూడా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ రావడం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా నాకు వెటర్నరీ డాక్టర్ గారు చెప్పేటప్పుడు అందరికీ షీప్స్ కానీ అదేవిధంగా బఫెల్లో క్యాటిలరీలు కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువ ఉన్నాయి. చాలా మంది వర్షాకాలంలో ఎక్కువ క్యాటిల్ చనిపోతున్నాయి. కాబట్టి దయచేసి సర్పంచులు, ఎంపీడీసీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఆ ఇన్సూరెన్స్ 400 రూపాయలు కట్టిస్తే మనం ఒక 30,000 రూపాయలు కూడా జీవనం జరిగిపోతే 30,000 వస్తుంది. కాబట్టి దయచేసి అవి కూడా మీరందరూ అవేర్నెస్ డాక్టర్ గారితో కలిసి అవేర్నెస్ చేయవలసింది కోరుతున్నాము. అదేవిధంగా పిహెచ్సిలో, సిహెచ్సిలో ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ ఉంది కాబట్టి ఈ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెంగ్యూ కేసు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి డాక్టర్లు కూడా బాగా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఏ వైరల్ ఫీవర్లు వచ్చినా కూడా డెంగ్యూ టెస్టులు కూడా చేపించి వాళ్ళకి సమగ్రమైన ఫీవర్ వచ్చిన ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ వస్తువులను ఉపయోగించుకోవాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా సిహెచ్సిలో కూడా డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అన్ని డెలివరీస్ కూడా సిహెచ్సిలో చేస్తారు. మన సిహెచ్సి కూడా అందరు డాక్టర్లు ఉన్నారు, గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు, అనస్థిస్ట్ కూడా ఉన్నారు. కాబట్టి